నమస్కారం, ఈగల్ ఐ ఛానల్కి స్వాగతం. నువ్వు ఉచిత బస్సు ప్రయాణం పెట్టుకో, మాకే అభ్యంతరం లేదు. కాబట్టి ఇన్ని లక్షల మంది రాష్ట్రంలో ఆటో మీద ఆధారపడి బతుకుతున్నారు. వీళ్ళకి ప్రత్యామ్నాయం ఏంటి? ఉపాధికి నష్టం జరగకుండా చూసేటట్టుగా నువ్వు జాగ్రత్తలు తీసుకో. మన కూడా ఇక్కడికి మినిస్టర్ వస్తే మనం కూడా వెళ్ళి గెలిచాం. హైర్ బస్ వాళ్ళది, ఇతర సంస్థల ట్రాన్స్పోర్ట్ ఇది, ఓలా ఊబర్ది. ఈ సంవత్సరాన్ని మన మద్దిలపల్లి డిపోలో రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ వెళ్ళి కలిస్తే ఆయన విని మూడులో లేడు ప్రస్తుతం. మేము ఇంకా మంచి పథకాలు పెడుతున్నాం అని చెప్పి చెప్తున్నారు. పథకాలు ప్రజలకి కార్మికులకు ఉపయోగపడాలా, నష్టం చేయాలా? కాబట్టి ఈ గవర్నమెంట్ పాలసీలు ఎలాగున్నాయో స్టడీ చేసి నువ్వు గనక మాకు అనుకూలంగా లేకపోతే జగన్మోహన్ రెడ్డి 151 వచ్చాను 20 విడిపోయాడు. నాకు తిరుగులేదు, సింహం సింగిల్ గా వస్తాడన్నాడు. ఇప్పుడు సింహం ఏమైంది? కనబడకుండా గోలో దాక్కుంటుంది. కాబట్టి ఎంత మోనార్కులైనా, ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత తల బిగురుస్తున్నా మన జోలికి వస్తే ఖచ్చితంగా వాళ్ళు దెబ్బతినక తప్పదు.